హాయ్ అండి, కాంతం వంటలకి స్వాగతం. మరి ఈరోజు నేను కోడి పలావ్ని చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా కాంతం గారి స్టైల్లో. ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. మరి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇంకా ఈ మసాలా దినుసులు అయితే మీరు బెటర్ ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా మీకు అర్థమవుతుందండి. సో దాన్ని డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ముందుగా మరి నెయ్యి నూనె కలిపి వేసాను. దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాంతోపాటు కరివేపాకు వేసానండి. ఎప్పుడైనా కోడి పులావ్లో కరివేపాకే హైలైట్ ఉంటుంది. అయితే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా కలపాలండి. దానివల్ల ఏంటంటే మనకు అల్లం వాసన అనేది రాదు. దీని తర్వాత మరి నేను నూరు పెట్టుకున్నాను చెప్పాను కదా. మరి గసగసాల పౌడర్ని ఇది కొంచెమంది పేస్ట్లా చేసుకుంటారు, లైక్ పౌడర్లా చేసుకుంటారు. వాటర్ వేస్తే పేస్ట్ అవుతుందండి, లేదు అంటే డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్లో కూడా వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మరి ఉప్పు పసుపు వేసుకున్న చికెన్ని నేను ఇందులో యాడ్ చేయడం జరిగింది. చూస్తారా ఎలా చక్కగా. ఇందులో ఏంటంటే అండి ఇంకా కారం ఏమి ఉండదు, ఈ పచ్చిమిర్చితోనే కారం వస్తుంది. మసాలా దినుసులు బాగా వేసాం కదా, దాంతో మంచి అరోమా వస్తుంది అనమాట. ఇలా నూనె పైకి తేలే వరకు చక్కగా ఉడకనిచ్చేసి దీంట్లో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఒక క్లిప్ మిస్ చేశానండి. ఇక్కడ నేను హాట్ వాటర్ని యాడ్ చేశాను. హాట్ వాటర్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే ముక్కలు చచ్చిపడిపోకుండా చక్కగా టేస్టీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్నం కూడా తొందరగా ఉడుకుతుంది. చూసారా కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇంక నేను దమ్ములో పెట్టేసి తీసేసానండి. తీసేసిన తర్వాత ఫైనల్గా ఈ చికెన్ పులావ్ ఇలా రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉందో. చాలా చిన్న పిల్లలతో సహా అందరూ తింటారండి. ఈ కోడి పులావ్ పచ్చిమిరపకాయలతోనే మంచి కారాలు వస్తూ ఉంటాయి, మంచి టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.